ఓం శాంతి. 22/3/2026 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు రివైజ్ 7/4/2009. కారణము అనే మాట నుండి ముక్తిగా ఉండి నడవడిక మరియు ముఖము ద్వారా ముక్తినిచ్చే ముక్తిదాతగా అవ్వండి. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలతో పాటు సదా బేహద్దు వైరాగ్య వృత్తిలో ఉండాలి. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న డబల్ యజమానులైన పిల్లలు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు. మొదటిది తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు, రెండవది స్వరాజ్యానికి యజమానులు. రెండింటి యజమానత్వము తండ్రి ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి లభించింది. బాలకులు కూడా మరియు యజమానులు కూడా. మీరు నా బాబా అని అన్నారు, బాబా కూడా నా పిల్లలు అని అన్నారు. కనుక బాలకులు మరియు యజమానులు రెండింటి అనుభవీలుగా అయ్యారు. ఈరోజు చాలా ఎక్కువ మంది పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరంలో ఇది చివరి టర్న్ కనుక ఈరోజు బాప్దాదా ప్రతి ఒక్కరి పురుషార్థాన్ని చెక్ చేశారు. బాబా ఏం చూసి ఉంటారు చెప్పండి, నా పురుషార్థం ఏమిటి అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోండి. బాప్దాదా పిల్లలందరినీ చూసి సంతోషించారు కూడా. కానీ బాబాకు ఒక ఆశ ఉంది. అదేమిటో చెప్పమంటారా? తండ్రికి గల ఆశను పూర్తి చేస్తారు కదా. ఒకే ఆశ ఉంది, చెప్పమంటారా? ఆశను పూర్తి చేసేవారు చేతులెత్తండి. చాలా మంచిది, చిన్న ఆశయే. ఈ రోజు నుండి ఒక మాటను మార్చుకోండి. అది ఏ మాట? మాటి మాటికి మిమ్మల్ని క్రిందికి తీసుకొచ్చే మాట, కారణము. ఈ కారణము అనే మాటను, ఆ కారణం వలన ఇలా జరిగింది, ఈ కారణం వలన అలా చేశా, ఇలాంటివి కారణాలు. ఈ మాటను పరివర్తన చేసి నివారణ అనే మాటను సదాధారణ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే సేవ కూడా ఏది? విశ్వాత్మలందరి సమస్యలకు గల కారణాలను నివారణ చేయాలి. నివారణ చేసిన వెంటనే నిర్వాణ ధామానికి పైకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీరందరూ ముక్తి దాతలు, ఇతరులకు కూడా ముక్తినిప్పించేవారైనప్పుడు స్వయం కూడా కారణాన్ని నివారణ చేసుకున్నప్పుడే కదా ఇతరులకు ముక్తినిప్పించగలరు, నిర్వాణ ధామానికి పంపించగలరు. మరి ఈ ఒక్క మాటను మార్చుకోవటం కష్టమా లేక సహజమా? ఆలోచించండి. ఈరోజు ఎవరైతే ఇక్కడికి వచ్చారో లేక తమ తమ స్థానాలలో చూస్తున్నారో వింటున్నారో, బాప్దాదా వారందరి నుండి ఒక మాట యొక్క పరివర్తనను కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే కారణమే క్రిందికి తీసుకొచ్చేస్తుంది. అర్ధకల్పం కారణాలలోనే ఉన్నారు. ఇప్పుడు ఇది నివారణ చేసుకునే సమయం. నివారణ మరియు నిర్వాణము అనగా ముక్తి. మరి ఈరోజు ఈ మాటను తండ్రికి ఇచ్చే ధైర్యం ఉందా? ఇది చివరి టర్న్ కదా. అందరూ చాలా ఉత్సాహ ఉల్లాసాలతో వచ్చారు. బాప్దాదా ఒక్కొక్కరికి శుభాకాంక్షలు ఇస్తున్నారు. నిద్రించేందుకు, భోజనం చేసేందుకు కష్టంగానే ఉంది, కానీ అందరూ స్నేహంతో వచ్చారు. స్నేహం అనే విమానమే మీ అందరినీ మధుబనానికి తీసుకొచ్చింది. బాప్దాదా ప్రతి ఒక్కరి స్నేహాన్ని చూసి ప్రతి ఒక్కరికి 16 రెట్ల హృదయపూర్వక స్నేహాన్ని ఇస్తున్నారు. కానీ మీరు స్నేహంలో ఏం చేస్తారు? ఎవరితో అయితే స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో వారికి బహుమతి కూడా ఇవ్వబడుతుంది. కనుక ఈరోజు బాప్దాదా ఈ కారణము అనే మాటను బహుమతిగా తీసుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. బాప్దాదా యొక్క ఈ ఆశను పూర్తి చెయ్యాలి కదా. మళ్ళీ చేతులెత్తండి. ఈ మాటను ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఇక్కడి ద్వారం నుండి బయటికి వెళ్ళగానే కారణము అనే మాట సమాప్తం అయిపోవాలి. పొరపాటున వచ్చినా కూడా తండ్రికి ఇచ్చేశారు కనుక అది తాకట్టు వస్తువు. తాకట్టు వస్తువుని ఏం చేస్తారు? వాపస్ తీసుకుంటారా? మరి అందరూ దృఢ సంకల్పం చేశారా? మళ్ళీ చేతులెత్తండి.
వెనుక ఉన్నవారు చేతులూపండి. ఈరోజు శాంతివనంలో 28-29 వేల సోదరీ సోదరులు లోపల బయట కూర్చొని మురళి వింటున్నారు. అందరూ చేతులూపుతున్నారు. చాలా మంచిది. ఎందుకంటే ఇప్పుడు సమయ అనుసారం మీ వద్ద క్యూ రాబోతోంది. కనుక ముక్తినిచ్చే ముక్తిదాతలైన మీరు మొదట ఈ ఒక్క మాట నుండి ముక్తులైనప్పుడే కదా ముక్తినివ్వగలరు. బాప్దాదా ఇదే కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరపు హోంవర్క్ ఏమిటి అంటే, నేను స్వయం ముక్తిగా అయ్యి అన్ని విషయాల నుండి కారణాల నుండి విడుదలై, ముక్తి అంటే ఇక్కడ విడుదలై ముక్తినిప్పించాలి, ముక్తిధామానికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే రోజు రోజుకు సమస్యలు చాలా పెరగనున్నాయి. కనుక సమస్య సమాధాన రూపంలోకి మారిపోవాలి. సమస్యను తొలగించటంలో శ్రమ మరియు సమయం పట్టకూడదు. మీ భక్తుల పిలుపు మరియు సమయం యొక్క పిలుపు మీకు వినిపించడం లేదా? మరి ఇప్పటి సమయానుసారం ఎలాంటి పరివర్తన తీసుకొచ్చే అవసరం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవీలుగా అయ్యి ఏదో ఒక అనుభవాన్ని చేయించాల్సిన అవసరం ఉంది. కనుక బాబా ఇప్పుడు ఇదే కోరుకుంటూ ఉన్నారు. మీ అందరి ముఖము మరియు నడవడిక ద్వారా వీరు ముక్తిదాత యొక్క పిల్లలు, ముక్తినిచ్చేవారు అని స్పష్టంగా కనిపించాలి. మీ మస్తకం ద్వారా మెరుస్తూ ఉన్న నక్షత్రం అనుభవం అవ్వాలి. కేవలము చెప్పడం ద్వారా కాదు, కానీ ముఖము ద్వారా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనుభవము అనేది సమీపానికి తీసుకొస్తుంది. కనుక ఇలాంటి అనుభవాన్ని ముఖము మరియు నడవడిక ద్వారా చూపించండి. ఉదాహరణకు సైన్స్ సాధనాలు అనుభవం చేయిస్తున్నాయి కదా. ఇప్పుడు ఎండాకాలం కనుక వేడిని, మరి చలికాలంలో చల్లదనాన్ని అనుభవం చేయిస్తాయి. సైన్స్ సాధనాలు అనుభవీలుగా చేస్తున్నప్పుడు కూలరు, ఫ్యాను ఇలాంటివి మీ సైలెన్స్ పవర్ శక్తిని అనుభవం చేయించలేదా? కనుక బాప్దాదా ఇప్పుడు పిల్లల నుండి ఇదే కోరుకుంటూ ఉన్నారు. అనుభవం యొక్క స్థితిలో స్థితమై నయనాల ద్వారా, మస్తకం ద్వారా ఏదో ఒక శక్తిని అనుభవం చేయించండి. విన్నటువంటి మాటలు వినే సమయంలో మంచిగా అనిపిస్తాయి, కానీ మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మారిపోతారు కూడా. కానీ అనుభవాన్ని జీవితాంతం మర్చిపోలేరు. బాప్దాదా ఒక కారణాన్ని చూశారు, ఫలితాన్ని కూడా చూశారు. ఒక ఫలితాన్ని చూసి చాలా శుభాకాంక్షలు ఇచ్చారు. ఏ ఫలితం చూశారు? ఈరోజు వరకు సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసాలు బాగున్నాయి. బాప్దాదా శుభాకాంక్షలు కూడా ఇస్తున్నారు, సేవను కూడా పెంచుతున్నారు, మంచి ప్లాన్స్ కూడా తయారు చేస్తున్నారు. రిజల్ట్ కూడా యథాశక్తి లభిస్తుంది. కానీ ఒక విషయాన్ని అనుభవం చేయించేందుకు మీపై అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు మీ సేవ ప్రసిద్ధమవుతూ పోతుంది, సంతోషిస్తూ కూడా ఉంటారు. అంతేకాక ఈ రోజుల్లో ఆసక్తి కూడా పెరుగుతూ ఉంది. ఇకపోతే ఇప్పుడు అనుభవం చేయించే విధి పద్ధతి ఏమిటి? ఇప్పుడు ఉత్సాహ ఉల్లాసాలు అయితే ఉన్నాయి, కానీ ఎంత ఉల్లాసం ఉందో అంతగానే సమయానుసారం ఇప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తి కూడా కావాలి. దేనిపైన ఇష్టము, ఆసక్తి ఉండకూడదు, అనాసక్తి భావన ఉండాలి. పురుషార్థంలో ఏదైనా సమస్య రూపంగా అవుతూ ఉంటే దానికి కారణం బేహద్దు వైరాగ్య వృత్తిలో లోపము. ఇప్పుడు బేహద్దు వైరాగ్య వృత్తి ఉండాలి. బేహద్దు వైరాగ్యం సదాకాలానికి ఉండాలి. ఒకవేళ ఆ సమయానికి వచ్చింది అంటే సమయము నెంబర్ 1గా అయిపోతుంది. మీకు అంతిమంలో ఎలాగూ ప్రతి ఒక్కరికి వస్తుంది, బయట వాళ్ళకు కూడా వైరాగ్యం వస్తుంది. పరిస్థితులన్నీ చూసి మేము వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండరాదు, భరించలేము అంటారు. ఏమిటి మీద అప్పుడు ఆసక్తి ఉండదు. మరి బాబా అంటారు, ఆ సమయంలో వచ్చింది వైరాగ్యం మీకు కూడా అంటే సమయం నంబర్ 1 అయిపోతుంది, మీరు 2వ నంబర్గా అయిపోతారు.
ఎందుకంటే సమయము మీకు వైరాగ్యాన్ని ఇప్పించింది, ఆ సమయం వచ్చింది కాబట్టి. బేహద్దు వైరాగ్యమైతే సదాకాలానికి ఉంటుంది. ఒకవైపు ఉమంగుత్సాహాలు, ఖుషి, మరియు రెండవ వైపు బేహద్దు వైరాగ్యం ఉండాలి. బేహద్దు వైరాగ్యం సదా ఉండకపోవటానికి కారణం ఏమిటి? దీనికి కారణం దేహాభిమానము అని బాప్దాదా గమనించారు. దేహము అనే మాట అన్నింటిలో వస్తుంది. ఉదాహరణకు దేహ సంబంధాలు, దేహ పదార్థాలు, దేహ సంస్కారాలు, ఇలా దేహం అనేది అన్నింటిలో వస్తుంది. అయితే విశేషంగా దేహాభిమానం ఏ విషయంలో వస్తుంది? ఆ విషయం దేహి అభిమాని నుండి దేహ అభిమానంలోకి తీసుకొస్తుంది. ఇప్పటి వరకు బాప్దాదా చెక్ చేశారు. దీనికి మూల కారణం ఏమిటి అంటే పాత సంస్కారాలే క్రిందికి తీసుకొస్తాయి. సంస్కారాలు తొలగించుకున్నారు, కానీ ఏదో ఒక సంస్కారం ఇప్పటి వరకు కూడా నేచర్, స్వభావం రూపంలో పనిచేస్తుంది. ఎలాగైతే దేహ అభిమానం యొక్క స్వభావం సహజమైపోయిందో, అలా దేహి ఆత్మ అభిమాని యొక్క స్వభావము సహజంగా అయిపోలేదు. మేము సమాప్తం చేశాము, కానీ బీజాన్ని పూర్తిగా భస్మం చెయ్యలేదు అని అంటారు. అందుకే సమయం వచ్చినప్పుడు ఆ దేహభావం యొక్క సంస్కారం ప్రత్యక్షమవుతుంది. కనుక ఇప్పుడు ఈ దేహభానం యొక్క నేచర్ను శక్తిశాలి దేహి అభిమాని శక్తితో వంశసహితంగా నాశనం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము కోరుకోవటం లేదు, కానీ అప్పుడప్పుడు బయటకు వస్తుంది అని పిల్లలు అంటారు. ఎందుకు వస్తుంది? అంశం ఉంటే వంశంగా అయ్యి బయటకు వచ్చేస్తుంది కొద్దిగా ఉన్నా. కనుక ఇప్పుడు శక్తి రూపంగా అయ్యే అవసరం ఉంది. ఏ స్వరూపంలోనైనా అంశ మాత్రంగానైనా పాత దేహభానం యొక్క సంస్కారము ఉండిపోలేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి. అది బేహద్దు వైరాగ్యం ద్వారానే సమాప్తం అవుతుంది. సర్వీస్ను చూసి విని బాప్దాదా సంతోషిస్తున్నారు, కానీ బాప్దాదా ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు అంటే, ఎలాగైతే ఇప్పుడు మనుషులకు సేవ యొక్క నశ, మెరుపు కనిపిస్తున్నాయో, అలా బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క ప్రభావం పడాలి. ఎందుకంటే ఈ రోజుల్లో సేవ ద్వారా మీ ప్రశంస పెరుగుతోంది. ప్రకృతి మీకు దాసీగా అవుతుంది. సాధనాలు పెరుగుతాయి. అనుభవం చేస్తారు, కానీ బేహద్దు వైరాగ్య వృత్తి ద్వారా సాధన మరియు సాధనాల బ్యాలెన్స్ ఉంటుంది. ఎలాగైతే మీరు ప్రవృత్తిలో ఉన్నవారికి అన్నీ చేస్తూ కర్మయోగిగా అయ్యి కమల పుష్ప సమానంగా ఉండండి అని ఉదాహరణ ఇస్తారు కదా, అలా మీ అందరికీ కూడా సేవ చేస్తున్న, సాధనాలు లభిస్తున్న, సాధన మరియు సాధనాల బ్యాలెన్స్ ఉంటుంది. కనుక ఈ రోజుల్లో సేవతో పాటు బేహద్దు వైరాగ్య వృత్తిని కూడా కలుపుకునే అవసరం ఉంది. నడుస్తూ తిరుగుతూ కూడా వీరు విశేషాత్మలు అనే అనుభవం చేయాలి. కేవలం యోగంలో కూర్చున్న సమయంలో, ఉపన్యసించే సమయంలోనే కాదు, కానీ నడుస్తూ తిరుగుతూ కూడా మీ మస్తకము ద్వారా శాంతి, శక్తి, సంతోషం యొక్క అనుభూతి అవ్వాలి. ఎందుకంటే సమయానుసారంగా ఇప్పుడు సమయం మారుతూ పోతుంది. బాప్దాదా సమయానుసారం సూచనలు అయితే ఇచ్చేశారు, కానీ ఈరోజు విశేషంగా బేహద్దు వైరాగ్యం గురించి సూచన ఇస్తున్నారు. దీని కొరకు మిమ్మల్ని మీరు చెక్ చేసుకొని దేహి అభిమానిగా అవ్వడంలో ఏదైతే దేహ అభిమానం యొక్క విఘ్నం ఉందో, అనేక ప్రకారాల దేహ అభిమానం యొక్క అనుభవం ఉందో, దానిని పరివర్తన చేసుకోండి. రెండవ విషయం, మీ చాలా కాలం గురించి కూడా ఆలోచించండి. చాలా సమయం యొక్క అభ్యాసం ఉండాలి. చాలా సమయం యొక్క పురుషార్థము మరియు చాలా సమయపు ప్రారంధం. ఇక్కడ చాలా సమయం నుండి ప్రయత్నం చేసి ఉంటే అక్కడ చాలా సమయానికి ప్రాప్తి లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు చాలా కాలపు పురుషార్థంలో అటెన్షన్ తక్కువగా ఇస్తే, కొద్దిగా ఇక్కడ పురుషార్థం చేస్తే
అంతిమ సమయంలో చాలా కాలానికి జమ చేసుకోలేరు. టూ లేట్, బోర్డు పడిపోతుంది. కనుక బాప్తాద ఈరోజు మరుసటి సంవత్సరం కోసం హోంవర్క్ ఇస్తున్నారు. ఈ దేహ అభిమానం అన్ని సమస్యలకు కారణమవుతుంది. కానీ పిల్లలు రమణీకమైన వారు కదా, కనుక మేము సమయానికి సరిపోతాంలే అని తండ్రికి కూడా ధైర్యం ఇప్పిస్తారు. బాప్తాద అంటున్నారు, సమయం ఏమైనా మీకు టీచరా? సమయానికి సరిపోతే మీకు టీచర్ ఎవరైనట్లు? మీ రచన అయిన సమయం మీకు టీచర్గా అయితే బాగుంటుందా? కనుక సమయాన్ని మీరు సమీపంగా తీసుకురావాలి. ఇప్పుడు తండ్రి టీచర్ చెప్పినట్టు నడుచుకుంటే మీకు మార్క్స్ వస్తాయి. సమయానికి ఎవరైనా మారుతారు, అప్పుడు మీరు మారితే మీకు మార్కులు రావు. ఎందుకంటే సమయం టీచర్ కనుక. మీరు సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేవారు, సమయానికి ఉండిపోయేవారు కాదు. సమయాన్ని టీచర్గా చేసుకోకండి. ఈరోజు బాప్తాద పదే పదే సూచన ఇస్తున్నారు, స్వయాన్ని చెక్ చేసుకోండి, పదే పదే చెక్ చేసుకోండి మరియు పరివర్తన చేసుకోండి. చాలా కాలపు పరివర్తన అనేది చాలా కాలపు ప్రాలబ్ధానికి, ప్రాప్తులకు అధికారిగా చేస్తుంది. కనుక పిల్లలు ఎవరైనా ఇప్పటి వరకు బలహీన పురుషార్థులుగా ఉన్నా కానీ చివరి నంబర్ బిడ్డపై కూడా తండ్రికి స్నేహం ఉంది. స్నేహం ఉంది కనుకనే తండ్రి వారిగా అయ్యారు, తండ్రిని గుర్తించారు. నా బాబా అని అంటారు కనుక సమయంపై వదిలేయకండి. సమయం వస్తుందిలే, అప్పుడు మారుతానులే ఇలా అనకండి. మనమే సంపూర్ణత యొక్క సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. బాప్తాద యొక్క విశ్వ పరివర్తన కార్యంలో మీరందరూ సహచరులు. తండ్రి ఒంటరిగా కార్యం చేయలేరు, పిల్లలతో కలిసి చేస్తారు. తండ్రి అయితే మొదట పిల్లలు, ముందు పిల్లలు అని అంటారు. ఒకవేళ మరుసటి సంవత్సరం రావాలనుకుంటే ఈ హోంవర్క్ చేసి ఉంచుతారా? చేతులెత్తండి. ముఖ్యంగా ఈరోజు బాబా చెప్పారు, ఒకటి బేహద్దు వైరాగ్యం ఉండాలి. ఆత్మ అభిమాని స్థితి ద్వారా బేహద్దు వైరాగ్యం కూడా సహజంగా వస్తుంది. ఇంకొకటి కారణాన్ని నివారణ చేసుకోవాలి. మంచిది. వెనుక ఉన్న వారు కూడా చేతులు ఎత్తుతున్నారు చూడండి. ఈరోజు సంఖ్య పెరిగిపోయింది కనుక బాప్తాద ఈ బిడ్డకు సూచన ఇచ్చారు. ఎక్కడెక్కడ నిద్రిస్తున్నారో, ఎలా వరుసలో నిలబడి భోజనం చేస్తున్నారో చక్కర్ వేసి చూసి రమ్మని చెప్పారు. పొడవైన వరుస ఉంది కానీ అందరి ముఖంలో సంతోషం ఉంది. మధువనంలో ఉన్నారు కదా, కానీ ఈ సంతోషాన్ని మధువనంలోనే వదిలేసి వెళ్ళరాదు, మీ వెంట తీసుకెళ్ళాలి. బాప్తాద వతనంలో కూర్చొని మీరందరూ నిద్రించే భోజనం వద్ద క్యూలో నిల్చునే దృశ్యాన్ని చూశారు. అది చూసి బాప్తాదాకి ఇప్పుడిప్పుడే రజాయిలు మరియు పరుపుల వర్షం పడాలి అనే సంకల్పం వచ్చింది. బెడ్షీట్స్, పరుపులో. కానీ ఇది కూడా ఆనందాల మేళ. బాప్తాదా చూశారు, స్థానం ఎక్కడ లభించినా, ఎలా లభించినా చాలామంది ఇందులో మంచిగా పాస్ అయ్యారు. ఎలాంటి వ్యర్థ సంకల్పాలు లేకుండా, నాకు అక్కడ ఇచ్చారే, ఇక్కడ ఇచ్చారే అని ఇది లేకుండా చప్పట్లు కొట్టండి. కానీ ఈ హోంవర్క్ మర్చిపోకండి. ఇందులో చప్పట్లు కొట్టడం లేదు. బాప్తాదా విశేషంగా బ్రహ్మబాబా సదా పిల్లలను మధువనానికి అలంకారము అని అంటారు కనుక మీరందరూ మధువనానికి వచ్చారు. బాప్దాదా కూడా సాకార రూపంతో ఇంత పెద్ద పరివారాన్ని చూసి సంతోషిస్తూ ఉన్నారు. సహనం చేయాల్సి వచ్చింది, కానీ ఈ సహనం సదా కొరకు సహన శక్తిని పెంచుతుంది. అందరూ సంతోషంగా ఉన్నారు కదా, కష్టం అనిపించలేదు కదా. చూడండి, ఇంత పరివారం ఉన్నా నీరు అయితే లభించింది కదా, అందరూ నీటిని ఉపయోగించుకున్నారు కదా. కొద్దిగా తక్కువ ఉన్నాయి కనుక గమనం పెట్టాల్సి వస్తుంది. కానీ ఈ రోజులలో గ్రామాలలో త్రాగే నీరు కూడా లభించడం లేదు. కానీ మీకు ఇక్కడ దుస్తులు ఉతికేందుకు కూడా నీరు లభించింది. అంతేకాక ఇంత పరివారాన్ని చూసి సంతోషం కూడా కలుగుతుంది. మొత్తము కల్పంలో ఇంత పెద్ద పరివారం మరెవ్వరికి ఉండదు అని బాప్దాదాకు నష ఉంది. మంచిది.
ఈరోజు బాప్దాదా టీచర్లకు ఒక విశేషమైన సేవను గుర్తిప్పిస్తున్నారు. ఆ హోంవర్క్ చేయాలి. టీచర్స్ కొరకు హోంవర్క్ ఏమిటి అంటే, టీచర్లు సదా బాప్దాదాకు సత్యమైన సహచరులుగా, సమీప సహచరులుగా, తమ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే వారిగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని చూసినా వీరిని తయారు చేసిన వారు ఎవరు, వీరి తండ్రి, శిక్షకుడు, సద్గురు ఎవరు అని అనిపించాలి. మిమ్మల్ని చూడకుండా తండ్రిని చూడాలి. మీలో ఎవరిని కలిసినా ఈ 6-7 నెలలు ఇదే స్వమానంలో ఉండాలి. ఈ హోంవర్క్ చేయాలి. తర్వాత ప్రతి ఒక్కరూ ఎంత శాతంలో చేశారు అని బాప్దాదా అడుగుతారు. ఎక్కువ సమాచారం అడగను, ఎంత శాతము ఈ హోంవర్క్ చేశారు అని అడుగుతాను. మీరు కనిపించరాదు, మిమ్మల్ని చూస్తే తండ్రి గుణాలు కనిపించాలి. ఇందులో అన్ని ధారణలు వచ్చేస్తాయి. మధువనం వారికి కూడా బాప్దాదా ప్రియ స్మృతులైతే ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ నలువైపులా ఉన్న మధువనం వారు కూడా, అనగా మధువనం యొక్క ఒక్కొక్క రత్నం విశేషంగా తండ్రిని ప్రత్యక్షం చేసేందుకు నిమిత్తము అని భావించండి. కనుక మధువనం వారు పూర్తి సమయం అంతా ఇలా మనస సేవ, కర్మణ సేవ మరియు అందరినీ తండ్రి సమానంగా చేసే ఉదాహరణగా చూపించాలి. తండ్రి సమానంగా తయారయ్యే మ్యాప్ను మీలో చూపించారా అని రిజల్ట్ను మధువనం వారు ఇవ్వాలి. ప్రతి ఒక్కరి నోటి నుండి వాహ్ బాబా యొక్క పిల్లలు వాహ్ అని రావాలి. మరి మీరందరూ ఏం చేస్తారు? మీరందరూ స్వయాన్ని నంబర్ వారుగా కాక నంబర్ 1గా ఈ ఉదాహరణగా చూపించండి. నంబర్ వారుగా అవ్వడంలో మజా లేదు. అవ్వాలి అంటే నంబర్ 1గా అవ్వాలి. నంబర్ వారుగా అవ్వడం అనేది ఏమైనా గొప్ప విషయమా? అందరూ విన్ మరియు 1 విజయము మరియు 1లో రావాలి. ఆ రిజల్ట్ చూపించాలి, వినిపించాలి. మంచిది. నలువైపులా ఉన్న బాప్దాదా హృదయ సింహాసన అధికారులు మరియు బ్రుకుటి సింహాసన అధికారులు మరియు భవిష్యత్తులో కూడా రాజ్య సింహాసన అధికారులు అయిన బాప్దాదా నుండి తప్పి లభించిన అపురూపమైన పదమాపదం రెట్ల భాగ్యశాలి పిల్లలకు సదా తమ నయనాల ద్వారా ఆత్మీయతను, ముఖము ద్వారా అదృష్టాన్ని అనుభవం చేయించేవారు. మనస్సు సదా నాట్యం చేస్తూ ఉండాలి. ఎవరి ఎదురుగా వచ్చినా వీరి వంటి సంతోషం మరెక్కడా లేదు అనే అనుభవం చేయాలి మరియు పాఠాన్ని నేర్చుకొని వెళ్ళాలి. ఈ విధంగా తండ్రి యొక్క పిల్లలందరూ తమ ద్వారా తండ్రిని, నోటి ద్వారా తండ్రి పరిచయాన్ని ఇస్తున్నారు. కానీ నయనాలు మరియు ముఖము ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేయించేవారు. ఇలా నలువైపులా ఉన్న పిల్లలు ఎవరైతే లెటర్స్, ఈమెయిల్స్ పంపించారో వారందరివి బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. ఏ సమయంలో మీరు సంకల్పం చేస్తారో అదే సమయంలోనే తండ్రి వద్దకు చేరుకునేస్తాయి. కనుక చాలా చాలా శుభాకాంక్షలు. దేశ విదేశాలలోని పిల్లలందరికీ వారి హృదయపూర్వక స్నేహానికి తండ్రి బదులు ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలకు బాప్దాదా 16 రెట్ల హృదయపూర్వక ప్రేమను, మురిపెమను ఇస్తున్నారు మరియు అందరికీ నమస్తే చెప్తున్నారు. మంచిది. వరదానము: కర్మ చేస్తూ కర్మ యొక్క బంధనం నుండి ముక్తులుగా ఉండే సహజ యోగి, స్వతహా యోగి భవ. మహావీర్ పిల్లలను ఈ సాకార ప్రపంచంలోని ఏ ఆకర్షణ కూడా తన వైపుకు ఆకర్షించలేదు. వారు ఒక్క సెకండ్లో స్వయాన్ని అతీతంగా మరియు తండ్రికి ప్రియంగా చేసుకోగలరు. ఆదేశం లభిస్తూనే శరీరం నుండి అతీతంగా అశరీరి, ఆత్మాభిమాని, బంధనముక్త, యోగయుక్త స్థితిని అనుభవం చేసేవారే సహజ యోగులు, స్వతహా యోగులు, సదా యోగులు, కర్మయోగులు మరియు శ్రేష్ఠ యోగులు. వీరు ఎప్పుడు కావాలో అప్పుడు, ఎంత సమయం కావాలో అంత సమయం తమ సంకల్పము మరియు శ్వాసను ఒక్క ప్రాణేశ్వరుడైన తండ్రి స్మృతిలో స్థితం చేయగలరు.
స్లోగన్: ఏకరస స్థితి అనే శ్రేష్ఠ ఆసనంపై విరాజమానమై ఉండడమే తపస్వి ఆత్మ యొక్క గుర్తు. చంచలం లేకుండా ఒకే విధంగా ఉండాలి. అవ్యక్త సూచన నిశ్చయము అనే పునాదిని గట్టి చేసుకుని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. మేము అనేక సార్లు తండ్రి వారిగా అయ్యాము, మాయాజీతులుగా కల్పము అయ్యాము కనుక ఇప్పుడు అవ్వటంలో కష్టమేముంది అనే నమ్మకం, పూర్తి స్మృతి, ఆ జ్ఞాపకం మరియు సమర్థతను ఉంచుకోండి. శ్రేష్ఠ ఆత్మనైన నేను విజయిగా ఏ పాత్రను అనేక సార్లు అభినయించాను అనే స్మృతి, ఆ జ్ఞాపకం స్పష్టంగా లేదా? ఒకవేళ ఈ స్మృతి స్పష్టంగా లేకుంటే తండ్రి ఎదురుగా మీరు మీ స్వయాన్ని స్పష్టం చేసుకోలేదు అని రుజువు అవుతుంది. ఓం శాంతి.